ఎవరెవరికైతే సువార్త చెప్తున్నావో వాళ్ళందరినీ మందిరంలోకి తీసుకుని రావాలి. ఎజ్రా పుస్తకం 7వ అధ్యాయం 28వ వచనం. ఎజ్రా 7:28. శామ్, నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున. రాజా చదువుతున్నాడు. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనం. యెహోవా హస్తము నాకు తోడుగా ఉందను, తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీయులు ప్రధానులను సమకూర్చితిని. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకొంచెం హుషారుగా చెప్పండి. మరోసారి చదువురా తమ్ముడా. రాజా చదువు. నా దేవుడైన యెహోవా హస్తము నాతో కూడా నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలుల ప్రధానులను సమకూర్చితిని. స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. ఈ ఎజ్రా యావన యాజకుడా? ఎజ్రా ఎవరింతకి? హలో, హూ ఈజ్ ఎజ్రా? స్తోత్రం, కొంచెం గట్టిగా చెప్పండి, హుషారుగా చెప్పండి. 27వ వచనం చదవండి. రాజునకు బుద్ధి పుట్టించినందునను రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింపజేసినందునను మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. నెహెమ్యా ఎవరు? రాజు దగ్గర గిన్నె అందించేవాడు కదా. అటువంటి పనిలో వృత్తిలో ఉన్న వీరు ఇప్పుడు దేవుని మందిరములోనికి అనేకులను సమకూర్చటానికి వాళ్ళకు వాళ్ళే దేవుని బలము కలిగి పని చేస్తా ఉన్నారట. స్తోత్రం చెప్పండి గట్టిగాను, హుషారుగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బలాన్ని కలిగిన మనమట దేవుని మందిరం నింపే పనిలో ఉండాలట. ఏ పనిలో? పొట్ట నింపే పనిలో కాదు, ఇల్లు నింపుకునే పనిలో ఉన్నాం మనం, పొట్టలు నింపుకునే పనిలో ఉన్నాం అమ్మా. కానీ ఆ పనిలో కాదు, మందిరము నింపే పనిలో ఉండాలి బలము నొందిన వారు. స్తోత్రం చెప్పండి హుషారుగా. బలము నొందిన వారు పని చేయాలి. బలము నొందిన వారు పని చేస్తూ అనేకులను మందిరములోనికి నడిపించు వారై ఉండాలి. అమ్మా, దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది, యెహోవా వలన బలము నొందిన మనుషులు ధన్యులు. దేవుని ద్వారా బలము నొందిన వారు. మీరు ఇందాక చేతులు ఎత్తమంటే అందరు ఎత్తారు, బలము నొందాం, మేము బలం నొందామని. మరి బలం పొంది నువ్వేం చేయాలా? ఇశ్రాయేలులు గనక నేల పట్టుకొని లేకలేకపోయారు అన్నట్టుగా కూర్చోకూడదు. అన్ని పనులకు మోహరిస్తున్నావు, అన్ని పనులకు చేస్తున్నావు, అన్ని పనులకు పరిగెత్తుతున్నావు. మరి దేవుని పని విషయంలోకి వచ్చేసరికి సతికిలపట్టం, సిగ్గుపట్టం, అవమానపరచబట్టం. వామ్మో బైబిల్ పట్టుకొని బయటికి పోతే ఏమనుకుంటారు, మీరేమన్నా క్రైస్తవులా, మీరేమన్నా కులం తక్కువ దేవుని నమ్ముకున్నారు, మీరు ఈ కులమా ఆ కులమా, వాళ్ళు ఇట్ట మా అమ్మ, ఇవన్నీ ఎందుకులే. మనం ప్రార్థనకు పోయామా? కనీసం ఒక్కళ్ళని కూడా పలకరించారుగా మీరు? అస్సలు పలకరియమన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఒప్పుకోరుగా, ఒప్పుకోరు. అదిగో చూడు,
ఒప్పుకునే మనసు ఉండాలి మనకి. బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తూ ఉంటే అందరినీ పలకరించుకుంటా, అక్కడ రాక నువ్వు కూడా రా, మందిరానికి రా అని అందరినీ పురమాయించాలా? పనికి పురమాయించట్లేదా? పనికి పిలవటానికి సిగ్గుపడట్లేదు. మరి దేవుని మందిరానికి ఎందుకు సిగ్గుపడాలి మనం? దేవుని పని విషయమై సిగ్గుపడు వారముగా మనం ఉండకుందుముగాక. దేవుని మందిరానికి వచ్చినప్పుడు తెల్ల బట్టలు కట్టుకొని మంచిగా బైబిల్ చేతిలో పట్టుకొని అందరినీ పలకరించుకుంటూ అకారా మందిరానికి పోతున్నారామా మంచుకుంటుందిరా అని చెప్పి అందరినీ పలకరించుకుంటూ పురమాయించుకుంటూ దేవుని సంధికి రావాలా? స్తోత్రం అనండి గట్టిగా. అది బలము పొందిన వారి జాబితా, బలము పొందిన వారి పని అది. స్తోత్ర. ఇక బలము పొందిన తర్వాత నీవు పని చేయాలి. పని చేసిన తర్వాత నీవు అనేకులను దేవుని మందిరములో నింపుతూ ఉండాలి. మరొక విషయాన్ని ధ్యానించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదివిపెట్టండి. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. సమస్తము చేయగలగాల. ఆమేన్ అని చెప్పండి.